దేవుని వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకుని పోయే ముందుగా మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటంటే అది లోకానికి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ మాటలు లోకంలో దొరికేవి కావు. అది మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే లోకానికి అర్థం కానటువంటి, లోకము ఎరుగనటువంటి సంగతులను గురించి దేవుడు తన పిల్లల ద్వారా నాట నుండి మాట్లాడుతూ నేటి వరకు మనతో ఈ విధంగా మాట్లాడుతూ మనల్ని లోకానికి వేరుగా, వాస్తవానికి దగ్గరగా, లోకానికి వేరుగా అనగానే మరి ఏదో అనుకోకూడదు, వాస్తవానికి దగ్గరగా జీవింపచేయాలని ఆయన ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆ సంకల్పమును బట్టి ఈరోజు మనం దేవుని మాటలు నేర్చుకోవడానికి ఈ విధంగా కూర్చున్నాం కనుక జాగ్రత్తగా దేవుని మాటలు వినే ప్రయత్నం మనం చేద్దాం. మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం పేరేంటంటే లోకనీతి, దేవుని నీతి ఏ విధంగా ఉంటుంది అనేది జాగ్రత్తగా ఆలోచిద్దాం. లోకనీతి, దేవుని నీతి ఏ విధంగా ఉందో మన జాగ్రత్తగా కొన్ని విషయాలు పరిశీలించే ప్రయత్నం మనం చేద్దాం. ఈ భూమి అనే ఒక ప్లాట్ఫామ్, ఒక స్టేజ్ మీద మనమందరం కూడా పాత్రదారులంగా ఆయా కాలాలలో, ఆయా ప్రాంతాలలో మనం ఈ భూమి మీద అడుగుపెట్టిన నాట నుండి మనం ఎదుగుతున్నప్పుడు ఆలోచన శక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానము పెరుగుతున్నటువంటి తరుణాల్లో ఈ లోకంలో రెండు మాటలు మనం వినగా, మన నోటిలోంచి మాట్లాడగా మనం చూస్తుంటాం. నీతి, న్యాయం. కదా, నీతి, న్యాయం అనే పదాలని మనం మన జీవితాల్లో ఇప్పటికే వాడేసి ఉంటాం కదా. ఇంతకీ నీతి, న్యాయం అంటే ఏంటో తెలుసా? రెండు ఒక్కటా? రెండింటికి ఒకవేళ మనం దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలో ముందుగా ఆలోచిద్దాం. నీతి, న్యాయం. ఏంటి నీతి, ఏంటి న్యాయం అన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే అది, ఈ లోకంలో ఒక వస్తువు ఉందనుకోండి, ఈ సెల్ ఫోన్ అనేది ఉంది అనుకోండి. ఈ సెల్ ఫోన్ దీని గురించి ఆలోచిస్తే ఇది ఎవరు చేశారో, ఎవరి దగ్గర ఉండాలో వారి దగ్గర ఉండటం న్యాయం. అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఒకవేళ ఈ సెల్ ఫోన్ కనుక అక్కడ పెట్టామనుకోండి, ఏమంటాం చెప్పండి? అన్న ఇది ఎవరిదో సెల్ ఫోన్ ఇక్కడ పెట్టి మర్చిపోయారు, ఒకసారి అడగండి, ఎవరిదో అడగండి అంటాం. ఎందుకు అడుగుతున్నాం మనం అంటే న్యాయం గురించి ఆలోచిస్తున్నాం. ఏంటా న్యాయం? మనం నేర్చుకున్న న్యాయం ఏంటంటే ఎవరి వస్తువు వారి దగ్గర ఉండాలన్నది న్యాయం కదా, న్యాయం. అలాగే ఈ వస్తువు ఎవరైనా సరే నాది అని నేను అనుకొని ఒకవేళ ముందుకు వచ్చారనుకోండి, నాది కాకున్నా అది ఏమవుతుంది చెప్పండి? అన్యాయం అవుతుంది కదా. అంటే దేనికి విరుద్ధంగా మనం వచ్చామంటే నీతికి విరుద్ధంగా వచ్చేసి నేను అంటున్నాను అది నాది అంటున్నాను కదా. ఏ వస్తువు ఎవరి దగ్గర ఉండాలో అది న్యాయం అయితే, ఆ వస్తువు తన దగ్గర వాడుతూ ఉన్నప్పుడు క్రమంగా ఉండటం నీతి. అలా కాకుండా ఎవరైనా వచ్చేసి అది అతను రాకముందే నాది అన్నాడు అనుకోండి, అది అవినీతి. అంతే కదా. నీతి అనేది కూడా మనకు వచ్చేసింది. న్యాయం అంటే ఏ వస్తువు ఎవరి దగ్గర ఉండాలో అది న్యాయం. కానీ ఆ వస్తువు తనది అని ఎవరైనా భావించి ముందుకొస్తే అతని నీతిని ఏం చేస్తున్నాం మనం? అన్యాయంగా మార్చేస్తాం మనం. అర్థమవుతుందా? అందుకోసమే నీతి, న్యాయం అనే ఈ రెండు పదాలని మనం మన జీవితంలో నేర్చుకున్నాం కనుక కొద్దిగా అర్థమైంది. ఇక్కడ ఎంతమందికి అర్థం కాలేదు ఈ ఉదాహరణ అని అంటే మనకు అర్థమైందా లేదా? చాలా వరకు అర్థమైంది. ఎవరికి అర్థం కాలేదంటే జ్ఞాన వివేచన ఎవరికైతే లేదో వారికి అర్థం కాలేదు. ఏమర్థం కాలే? నీతి, న్యాయము అర్థం కాలేదు. మనం అర్థమయ్యింది అనుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే నీతి గురించి, న్యాయం గురించి కొంత అవగాహన మనకు ఉన్నది కనుకే మనం దీన్ని సులభంగా అర్థం చేసుకోగలిగాం కదా. అయితే లోకంలో నీతి కనబడుతుంది, బైబిల్లో కూడా నీతి కనబడుతుంది. మరి లోకంలో కనబడుతున్న నీతికి, న్యాయానికి లేదా దేవుడు చూపిస్తున్నటువంటి నీతికి, న్యాయానికి ఏమైనా వ్యత్యాసం ఉందా అంటే ఆ వ్యత్యాసం గమనించకనే ఈరోజు ప్రపంచమంతా అక్రమంలోనికి వెళ్ళిపోయింది. క్రమము నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది?
అక్రమములోనికి వెళ్ళిపోయి నీతి న్యాయం అనే దగ్గర ఈరోజు ఎన్ని కోట్లలో ఎన్ని సమస్యలు పెండింగ్లో పడ్డాయి చూసారా మనం? అవునా కదా? లక్షల్లో కోట్లలో ఈరోజు కోర్టులలో పెండింగ్ కేసులు. దేనికి? నీతికి సంబంధించి, న్యాయానికి సంబంధించి కేసులు. పరిష్కారము కానీ కేసులు ఈరోజు ఎన్నో ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఆ కేసుల సంఖ్య ఎంత మాత్రము కూడా తగ్గటం లేదు, పరిష్కరించబడటం లేదు. అంటే లోకంలో ఏం పెరుగుతుంది? నీతి న్యాయములకు ప్రతిగా అన్యాయము, అవినీతి అనేది పెరుగుతుంది అని మనకు అర్థమైంది. అందుకోసమే లోకంలో ఏ విధంగానైతే ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు లేదా వారి యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలని కోర్టులోకి వెళుతున్నారు, ఇది నీతి, ఇది న్యాయం అని. అవునా కదా? సమస్యల కారణంగా ఈ భూమి నాదండి, కానీ ఇతను ఏం చేశాడంటే అక్రమంగా తన సరిహద్దు దాటేసి ఏం చేశాడు? నా బార్డర్లోకి వచ్చేసాడు. ఇది నా వస్తువు అండి, కానీ అన్యాయంగా ఇతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నాది అంటున్నాడు అని ఎన్నో కేసులు కనబడుతున్నాయి కదా. అలా కనబడుతున్నప్పుడు అక్కడ నీతి అనేది కనబడుతుంది, అక్కడ న్యాయం అనేది చూపిస్తున్నారు. అక్కడ కూడా ఇది నీతి, ఇది న్యాయం, ఇది నీ దగ్గర ఉండాలి అని చెప్పేసి తీర్పులు ఇస్తున్నారు లోకంలో. మరి అక్కడి తీర్పుకి ఇక్కడి తీర్పుకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏముంది? ఎందుకంటే దేవుడు స్పష్టంగా రాశాడు. ఏమని రాశాడంటే లోకపు నీతికి దేవుని నీతి వ్యతిరేకంగా బయలుపడుతుంది అన్నాడు ఆ మాట. అన్నప్పుడు మరి దేవుని నీతికి మన నీతికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? నీతి అనేది ఎప్పుడు కూడా నీతే కదా అంటే అదే నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో మనలాగే మనం కూడా ఏం చేస్తామంటే మన జీవితంలో కూడా మన వస్తువు మన దగ్గర ఉండాలనుకుంటాం, మనకు చెందినది ఏదైతే ఉందో మన దగ్గర ఉండాలనుకుంటాం. అది ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు మన పర్మిషన్తో తీసుకోవాలి, మరలా ఏం చేయాలి? ఇచ్చేయాలనుకుంటాం కదా. అలాంటప్పుడు దానికి విరుద్ధంగా ఏం జరిగినా సరే మనం ఖచ్చితంగా నిలబడతాం, మనది సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. అదేవిధంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో నా తండ్రి ఆస్తి పిత్రార్జితం ఒకటి ఉంది, అందులో నా సహోదరుడు నాకు రావలసినటువంటి భాగాన్ని ఇవ్వట్లేదు, నాకు పాలు పంచిపెట్టట్లేదు, ఒక్కసారి నువ్వు చెబితే అతను నాది నాకు ఇచ్చేస్తాడు అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని. అలా అడుగుతున్నప్పుడు న్యాయమే కదా, తండ్రికి రావలసినటువంటి ఆస్తి సమంగా పంచాలి. అలాంటప్పుడు తనది తనకి ఇచ్చేయి అని చెప్పటం న్యాయమే కదా, నీతే కదా. కానీ ప్రభు అన్నాడు, ఏమన్నాడో ఒక్కసారి చూడండి. ప్రభు మాట్లాడుతూ ఏమని మాట్లాడాడో ఒక్కసారి లూకా రాసిన సువార్తలో ఏం చెబుతున్నాడో చూద్దాం. లూకా రాసిన సువార్తలో 12వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. 12వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. చదవండి. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 13-14 వచనాలు. ఆ జన సమూహములలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగగా ఆయన ఓయి అని మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే అర్థం ఏంటి? ఎవరి దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నావో తెలీదా అన్నట్టు అనమాట. ఎవరి దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మనం మెడిసిన్ స్లిప్ ఇచ్చామనుకోండి, ఏమిస్తాడు? ఎక్కడికి వచ్చారు నువ్వు అంటాడు, బోర్డు చూసి రాలేదా అంటాడు. అవునా కదా? ఎవరిని అడగాలి, ఏం అడగాలని నీకు తెలుసుండాలి కదా అంటాడు. అలాగే ప్రభు కూడా అంటున్నాడు, నాకు రావలసిన భాగాన్ని నాకు ఇవ్వమని నా సహోదరునితో చెప్పవా ప్రభువా, ఎందుకంటే నీ మాట వింటాడు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించాడు? అంటే మీ వాటాలు పంచడానికి నేనేమైనా వచ్చానా, లేదంటే మీకు రావాల్సినటువంటి భాగాల కోసం నేనేమైనా తీర్పు తీర్చాలా? మీకు ఇది న్యాయం, ఇది నీతి అని నేను చెప్పాలా అని అడుగుతున్నాడు. ఇంతకీ నీ దగ్గర నీతి లేదా, నీ దగ్గర న్యాయం లేదంటే, నీతి న్యాయం ప్రభు దగ్గర ఉంది, కానీ ఆ నీతి వేరు,
ఈ నీతి వేరు. రెండింటికి వ్యత్యాసం ఉంది. ఆ వాస్తవాన్ని గ్రహించాలి నువ్వు. నేను దీనికోసం రాలా. నీ ఆస్తి నీకు పంచిపెట్టడానికి చెప్పడానికి లేదా తీర్పు తీర్చడానికి నేను రాలేదు. అసలు ఎవడు నియమించాడు నన్ను దీనికోసమా అని అడుగుతున్నాడు. అంటే ఏదో విషయం ప్రభుల వారి ద్వారా మనకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు కదా, నీతి న్యాయముల గురించి. ఎందుకంటే నీతి న్యాయముల గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడి దగ్గర ఎలా ఉంటుందంటే, అదే లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో ఒక ఇద్దరు వ్యక్తులు కనబడతారు మనకి. ఒక ధనవంతుడు కనబడతాడు, ఒక లాజరు అనే వ్యక్తి కూడా కనబడతారు కదా. ధనవంతుడు బ్రతుకుతున్నాడు. ఎవరి ఆస్తి? ఎవరి ఆస్తి? తనదే కదా. తన ఆస్తిని అనగా తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వపు ఆస్తి, అవునా కదా. అందుకోసం ఆయన కూడా అన్నాడు, పాతాళములు వెళ్ళినా కానీ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నా తండ్రి ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు, 5 సహోదరులు ఉన్నారు అని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడంటే తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తిని అనుభవిస్తున్నాడు అతను. ఎవరిది? ఎవరిది? అది అనుభవించడం న్యాయమా కాదా చెప్పండి ఒకసారి. మరి అది అనుభవించడం న్యాయమా కాదా చెప్పండి? న్యాయమే, అవునా కదా. తన సొత్తును తను వాడుకోవడం నీతే కదా. నీతే. ఎవరు కాదన్నారు? మరి ఎందుకు వచ్చాడు పాతాళానికి? ఎందుకు వచ్చాడండి పాతాళానికి? తనకు వచ్చినటువంటి ఆస్తిని తను అనుభవించాడు. ఇదేనా నేరం? ఇదేనా నేరం? తన వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఏం చేశాడు? అనుభవించాడు. ఎవరిదైనా లాక్కున్నాడా? ఎవరి దగ్గరైనా బలవంతంగా తీసుకున్నాడా? ఏం చేశాడు? నాదే కదా, నేను అనుభవించింది అని అంటాడు ధనవంతుడు. అవునా కదా. ఈ ప్రశ్న మనకు కూడా రావాలి, అవునా కదా. నీతి న్యాయం అనేది మనకు అర్థమైనప్పుడు, తన ఆస్తి తాను అనుభవించినప్పుడు పాతాళానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అన్నప్పుడు, ఇక్కడే దేవుని నీతి లోకపు నీతికి వేరుగా బయలుపరచబడుతుంది. అందుకోసం ఇది అర్థం కాక నిజంగా మనం కూడా మనకు వచ్చినటువంటి దాన్ని అనుభవిస్తున్నాం కదా. మనల్ని ఎందుకు పంపిస్తాడు పాతాళానికి? మనం ఎవరికి అన్యాయం చేయలేదు కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడే జరుగుతుంది ఒక అక్రమం. క్రమాన్ని మీరినటువంటి అక్రమం మనుషుల జీవితాల్లో జరుగుతుంది. ఎందుకంటే ప్రారంభం నుంచి దేవుడు శిక్షిస్తూనే ఉన్నాడు కదా. నోవ జలప్రలయం వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఏమంటారు చెప్పండి? మనకు తెలుసు కదా ఎందుకు వచ్చింది అన్నప్పుడు. ఏం చేస్తున్నారు జనులు? తినుచు వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, వాళ్ళకు ఉన్నదాన్ని తాగుతున్నారు. ఇంకా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి పాపమా? పాపం కాదు. ఇంకా ఏం చేస్తున్నారు? నారు నాటుతున్నారు. మనం కూడా నాటుతున్నాం. నారు నాటుచు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏం తప్పు చేశారు వాళ్ళు? అవునా కదా. ప్రారంభం నుంచి ఇదే కనబడుతుంది, ప్రారంభం నుంచి ఇదే కనబడుతుంది. కానీ ఇక్కడే మనిషి తన స్వనీతిని ఆధారం చేసుకుంటున్నాడు, కానీ దేవుని నీతిని ఆధారం చేసుకోలేకపోయాడు మనిషి. ఏదో ఒక విషయంలో ఏం చేస్తున్నాడు? అక్రమకారుడుగా మారిపోయాడు. అది దేవుడు కూడా చెప్పాడు, అవునా కదా. ప్రారంభంలోనే నోవ గారికి ఏం చెప్పాడు? అక్రమకారులుగా మారారు అని చెప్పాడు. వారిని బట్టి హృదయం నొచ్చుకుంది అని చెప్పాడు. వారి ద్వారా అనుభవిస్తున్నప్పుడు అది న్యాయమే కదా. అలాగని ఈరోజు అలాంటివి లేవా అంటే అందరూ కూడా, ఆఖరికి క్రైస్తవులు, ఆఖరికి అందరూ కూడా దాన్నే కదా చేస్తున్నారు. ఈరోజు ఎవరండి తిననిది ఎవరు? తాగనిది ఎవరు? పెళ్లి చేసుకుననిది ఎవరు? నారు నాటనిది ఎవరు అన్నప్పుడు, నారు నాటటం, పెళ్లి చేసుకోవడం, ఇల్లులు కట్టుకోవడం, తినటం, తాగటం కాదు సమస్య. ఎక్కడ సమస్య అది కానే కాదు. సమస్య అదిగా కనబడుతుంది, కానీ ఏదో లోకపు నీతి దేవుని నీతికి వ్యతిరేకంగా ఉంది, అంతే కదా. లోకపు నీతి ఎలా ఉంది? దేవుని నీతికి వ్యతిరేకంగా ఉంది. అక్కడ జరుగుతుంది అన్యాయం. ఎవరికి జరుగుతుంది అన్యాయం? ఎవరైతే శిక్ష విధిస్తున్నాడో ఆయనకు జరుగుతుంది అన్యాయం. ఆ అన్యాయాన్ని ఎవరు పసిగట్టలే, అందుకోసం మాట్లాడుతున్నాడు. ఈ పనులో ఉండిపోయారు.
కానీ ఈ పనులలో ఉండిపోయి ఎవరికి అన్యాయం జరుగుతుంది? దేవునికి అన్యాయం జరుగుతుంది. ఈరోజు సంఘంలో కూడా ఉంది ఇదే. ఈరోజు సంఘంలో కూడా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రభు దగ్గరకు పిలిచేవారు కూడా ఇలాంటి సమస్యలు చూపిస్తున్నారు. చూడండి, వీళ్ళు మీ జీవితంలో ఏమైనా కోర్టు సమస్యలా అన్నాడు అనుకోండి, అనారోగ్య సమస్యలా, ఆర్థిక సమస్యలా అని మాట్లాడుతున్నారా లేదా? ఇది కూడా దేవుని నీతికి వ్యతిరేకమైనదే. ఎందుకో ఒకసారి చూసిన తర్వాత విషయంలోకి వెళ్ళి ముగిస్తాను. ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ముందుగా యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 35వ అధ్యాయము, యోబు గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథము 35వ అధ్యాయము. ఇదే న్యాయమని నీకు తోచిందా? సారీ, 34వ అధ్యాయం కదా, 34వ అధ్యాయం 4వ వచనం, 34:4 చూద్దాం. ముందు న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకోవాలి. 5వ వచనం, నేను నీతిమంతుడను అని ఒక మనిషి అనుకుంటున్నాడు. నేను నీతిమంతుడను ఒక మనిషి అనుకుంటున్నాడు. నీ నీతిమంతున్నైతే నన్ను శిక్షిస్తున్నాడు అంటే దేవుడు ఎవరు? అన్యాయస్తుడే కదా అనుకుంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? దేవుడు నా పట్ల న్యాయము తప్పెను కనుక ఈ 35:3లో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇదే న్యాయం అని నీకు తోచిందా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకొనుచున్నావా అన్నాడు. 2 వచనాలు చూసాం మనం, 34లోను 35లోను. 34లో మాట్లాడుతూ అన్నాడు, న్యాయం ఏదో తెలుసుకుందాం, న్యాయాన్ని తెలుసుకుందాం, మనం నీతిని తెలుసుకుందాం. ఎందుకంటే నేను నీతిమంతుని, దేవుడు న్యాయం తప్పాడు నా పట్ల అని ఎలుహు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. 35కి వచ్చేసరికి నిజంగా నీకు ఇది న్యాయం అని తోచిందా? అసలు నీకు న్యాయం అనేది అర్థమైందా? న్యాయమైనది అర్థమైతే నీకు అర్థమవుతుంది దేవుని నీతి నీ నీతి కన్నా ఎక్కువ. ఆ నీతికి ఈ నీతికి వ్యత్యాసం ఉంది కనుక ఆ లోకపు నీతిని దేవుని నీతికి కల్పమాకు. నీదనుకునే బ్రతుకుతున్నావు, నీ ఆస్తిని అనుభవిస్తున్నావు, నీ కష్టాన్ని తింటున్నావు, నీకున్న దాన్నే నువ్వు అనుభవిస్తున్నావు. అది నీకు న్యాయంగా తోచుండొచ్చు, అది నీకు నీతిగా అనిపించవచ్చు, కానీ దేవుని న్యాయం వేరుగా బయలుపరచబడుతున్నది. ఎక్కడా అనే దాని ముందు ఇంకొక చిన్న విషయం. ఎందుకంటే ఈరోజు మనలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి కదా. ఇలాంటి సమస్యలు ఉంటే మనకేం సమాధానం చెబుతున్నాడు? ఎందుకంటే అక్కడ ప్రభు దగ్గరకు వచ్చింది సందేహం, ఒక సమస్య, ఒక ప్రశ్న, ఒక కుటుంబానికి సంబంధించిన ప్రశ్న. ఏంటిది? నా తండ్రి ఆస్తిలో భాగం పంచిపెట్టమని నా సహోదరుని చెప్పు అన్నాడు. అన్నప్పుడు ప్రభు చెప్పాడు, మరలా అదే సమస్య సంఘంలో వస్తే మరలా పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు సమాధానం సంఘానికి. ఏమని చెప్తున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6, 7, 8 చదువుకుందాం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. ఎక్కడ? సంఘంలో. ఒక సహోదరునికి మరొక సహోదరునికి వ్యాజ్యం ఉంది, గొడవ ఉంది. ఎక్కడ? నీతి న్యాయం అనే సమస్య ఒకటి ఉంది. వాడు అంటున్నాడు ఇది నాకు నీతిగా కనబడుతుంది అని మాట్లాడుతున్నాడు. అదే వాడు కూడా ఇదే నీతిని వాడు నిలుచున్నాడు. ఇద్దరి మధ్య సమస్య, నీతి న్యాయముల మధ్య ఒక ప్రశ్న పుట్టింది. అందుకోసమే ఏది న్యాయం ఏది అన్యాయం అని సంఘములో జ్ఞానవంతుల మధ్య మాట్లాడుకోవాల్సిన దాన్ని సమాజములో దేవుడు లేని వారి మధ్య దేవుని పిల్లలు కూర్చున్నప్పుడు అవమానం జరుగుతుంది. జ్ఞానవంతులు లేరా మీలో? ఒక అన్యుడు వచ్చి మీకు తీర్పు తీర్చాలా? మీకు తెలియదా లోకము నీతి దేవునికి నీతి వ్యత్యాసం? అడుగుతున్నాడు. అంటే మీకు నీతి న్యాయం తెలియదని కాదు, లోకంలో కూడా నీతి న్యాయం తెలుసు. కానీ ఆ నీతి దగ్గరికి మీరు వెళ్తారా? ఎక్కడికి రావాలి మీరు?
దేవుని నీతి దగ్గరికి రావాలి. ఆ న్యాయం దగ్గరికి మీరు వెళ్తారా? ఎక్కడికి రావాలి? దేవుని న్యాయం దగ్గరికి వెళ్ళి. మీరు ఎక్కడ కూర్చున్నారు? దేవుని నీతి న్యాయముల దగ్గరే కదా. అలాంటప్పుడు లోకంలో ఎవడో నీతి న్యాయములు మనకు నేర్పిస్తాడని అక్కడికి ఎలా వెళ్తున్నారు మీరు? వీళ్ళు జ్ఞానవంతుడు ఒక్కడు లేడా? బుద్ధిమంతుడు ఒక్కడు కూడా లేడా? 5వ వచనం ఏమన్నాడు చూడండి ఒకసారి. 5వ వచనం, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి, తన సహోదరుల మధ్యను వాద్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడు కూడా లేడా? ఎవడు చెప్పేవాడు లేడా? లోకపు నీతికి దేవుని నీతికి వ్యత్యాసం. దేవుని నీతే కదా నేర్చుకుంటున్నారు మీరు. అలాంటప్పుడు వ్యాజ్యం ఉంది అని ఏం జరుగుతుందట? ఏం చేస్తున్నారు వీళ్ళు? 6వ వచనం మళ్ళీ కంటిన్యూషన్ చేయండి. అయితే సహోదరుడు సహోదరుని మీద వాద్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటే. ఎక్కడట? అవిశ్వాసుల ఎదుట. అంటే దేవుని నీతిని బహిరంగంగా ఈరోజు బైబిల్ని కాల్చినట్టుగా దేవుని నీతిని ఏం చేస్తున్నారు? కాల్చేస్తున్నారండి. అవమానపరుస్తున్నారు దేవుని నీతిని. మీరు దేవుని న్యాయాన్ని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు మీరు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం తప్పెవరిది? మీదే అన్నాడు. అది కాదయ్యా, ఇది నా తప్పు నీదే అన్నాడు. ఒకటి మాట, నా వస్తువు అంటే ఏమన్నాడు? తప్పు నీదే. ఏంటా నీతి? మన వస్తువుని ఎవరైనా తీసుకుంటే మనం న్యాయమని నీతిని నిలబడటం కూడా అన్యాయమేనా? దేవుని దృష్టికి అంటే అన్యాయమే. అందుకే చెప్తాను, కేవలం మీ లోపం. ఎందుకంటే మీకు మీ నీతి అర్థమైంది కానీ దేవుని నీతి అర్థం కాల. దేవుని నీతి మీకు అర్థం కాలే, అది కేవలం మీ లోపం. అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా, దానికంటే మీ సొత్తులను అపహరించబడనిచ్చుట మేలు కదా. అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు అన్నాడు. సరే, ఇంతకీ అన్యాయం చేస్తుంది ఎవరన్నాడు? మనల్ని అన్నాడు. అపహరించేది మనల్ని అన్నాడు. అవునా కదా? ఇంకేమన్నాడు? ఆ 5వ వచనంలో ఏమన్నాడు? ఇంకా మీరే అన్యాయము చేస్తున్నారు కనుక అన్యాయము సహించుట మేలు అన్నాడు. మొత్తానికి ఏదో నేర్పిస్తున్నాడు కదా. అంటే సంఘములో ఎవరి మధ్య అయినా గొడవ జరిగితే ఆ వస్తువు మధ్య ఒకవేళ అది అపహరించబడనిచ్చుట మేలు అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఈ వస్తువు నాదే అయినప్పటికీ నాది అని వస్తే, నాది అని నీతి అని నిలబడటానికి నువ్వు అధికారం లేదు. అది దేవుని నీతి. ఏమని చెప్తున్నాడు? నాది అని నువ్వు నిలబడకు, ఇది నాది అని ఎవడైనా వస్తే గొడవ పెట్టుకోకు, వాద్యమాడకు. నీతి న్యాయములకని కోర్టు దగ్గరికి కానీ మనుషుల దగ్గరికి కానీ వెళ్ళకు. ఎవరి దగ్గర రావాలి? బుద్ధి గల వ్యక్తి దగ్గరికి, జ్ఞానవంతుల దగ్గరికి రావాలి. ఎందుకంటే మనము ఎవరి నీతి దగ్గరకు వచ్చాం? దేవుని నీతి దగ్గరకు వచ్చాం కనుక ఈ కేవలం ఈ లోపం. ఇప్పుడు ధనవంతుడు లాజరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా. మరి అవునా కదా? ఎవరిది అపహరించాడు ఆయన? ధనవంతుడు ఎవరి సొత్తునైనా అపహరించాడా? లేదు కదా. తనది ఏం చేశాడు? అనుభవించాడు. అంతే కదా. తనది ఏం చేశాడు? అనుభవించాడు అంతే. ఎవరిది లాక్కున్నాడు చెప్పండి? ధనవంతుడు ఎవరిది లాక్కోలా. కానీ అతడు ఏం చేశాడు? అన్యాయమే చేశాడు. ఎవరికి? దేవునికి. లోకపు నీతి ఏంటంటే ఎవరి వస్తువు వారి దగ్గర ఉంటున్నప్పుడు దాన్ని లాక్కునే ప్రయత్నం చేసేటప్పుడు నీతి నిమిత్తం అక్కడ నిలబడటం సమంజసమే లోకానికి అది. కానీ దేవుని దగ్గర మాత్రం ఈ నీతి పనికిరాదు. ఎందుకో తెలుసా? అదే వ్యక్తి నేర్పించని పాఠం మరొక వ్యక్తి నేర్పిస్తున్నాడు మనకి. ఎవరో తెలుసా? ఇంకో వ్యక్తి ఎవరు? లాజర్. ఇప్పుడు లాజర్ నిందేయాలంటే సెకండ్ చాలు. ఎవరి మీద? దేవుని మీద. అవునా కదా? లాజరు నింద వేయాలంటే సెకండ్ పట్టదు. ఎందుకు? ఎలా ఉన్నాడు స్థితి? ఎలా ఉంది అతని జీవితం? ఎలా ఉంది అతని పరిస్థితి? ఎలా ఉన్నాడు? దరిద్రుడు అన్నాడు. ఏమీ లేదు అతనికి. కారణం ఎవరు? నింద ఎవరికి వేస్తాను చెప్పండి మనం?
లోకనీతి ప్రకారంగా అసలు దేవుడు ఎక్కడున్నాడండి? ఉంటే వాడి పరిస్థితి రోడ్డు మీద ఎందుకు ఉంటుంది? ఇది లోకనీతి, ఇది లోకపు నీతి. తర్వాత ఎలా ఉంది అతని స్థితి? కురుపులతో ఉన్నాడు, వాళ్ళంతా బాధతో ఉన్నాడు. ఇంత బాధతో ఉన్నప్పుడు దేవుడు చూస్తూ అలా ఎందుకు ఊరుకున్నాడు? అవునా కదా? ఎవరున్నారు తనకి? దేవుడు కాకపోతే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? ఇక్కడ కూడా లోకపు నీతిని అప్లై చేస్తే ఎవరు అన్యాస్తుడు కనబడుతున్నారు? ఎవరు అన్యాస్తుడు కనబడుతున్నారు? దేవుడే. అవునా కదా? తినడానికి తిండి లేక పోటీ ఉంది అక్కడ. ఎక్కడ? ఆ ఇంటి ఎదురుగా. ఎవరితో? కుక్కలతో. అవును కదా? అక్కడ నుంచి పడుతున్న రొట్టె ముక్కలు తింటున్నప్పుడు కుక్కలు వచ్చి నాకుతున్నాయి. కుక్కలతో పోటీ పడి ఆ చిన్న రొట్టె ముక్క కోసం ప్రాకులు ఆడుతున్నాడు. అయినా సరే నిందేయలేదు, నీతిని ప్రశ్నించలేదు, న్యాయాన్ని అడగలేదు. ఎవరిని? దేవుణ్ణి అడిగాడా? ఇప్పుడు నీతి న్యాయం ఏంటి చెప్పండి? సృష్టించినటువంటి దేవుడు అతనికి ఆహారం పెట్టాలి, అతనికి కావలసినవి ఇవ్వాలి, అతన్ని బాగు చేయాలి. ఇది న్యాయం కదా? అవునా కదా? న్యాయం ఇది. కానీ లాజరు అంత దరిద్రతలో, అంత బహు దుఃఖములో ఉన్న దేవుని ఒక్కరోజు కూడా ఆయన ఏం చేయలేదు? నీతిని అడగలేదు. ఏ నీతి? లోకపు నీతిని ఎవరు అడగలేదు? యోబు గారు అడగలేదు. సారీ, అక్కడ కూడా సేమ్, అక్కడికి వెళ్ళాలి. యోబు గారు అడగలేదు, ఇక్కడ లాజరు కూడా అడగలేదు. అలాగే తనకు కావలసింది ఇది ఇవ్వాలని, న్యాయం అని దేవుణ్ణి అడగలేదు. ఎందుకో తెలుసా? ఆయన లోకపు నీతికి వేరుగా దేవుని నీతిని ఎవరు తెలుసుకున్నారు? లాజరు తెలుసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఇదే ఇందాక చూసాం కదా, అదే అధ్యాయంలో కొరింథీ పత్రికలో ఈ ఫోన్ కోసం గొడవ జరిగింది ఓకే, ఈ వస్తువు కోసం గొడవ జరిగింది ఓకే, భూమి కోసం గొడవ జరిగింది ఓకే. గొడవలో ఒకడు దోషి, ఒకడు నిర్దోషి, ఒకడికి చెందాలి, ఒకడిని శిక్షించాలి. ఇది న్యాయం, ఇది నీతి అని మీకు అర్థమైంది కదా? సరే, ఈ వస్తువు నీది నాది అని నీతి న్యాయముల కోసం ప్రాకులాడిన తర్వాత పొందుకున్న తర్వాత ఒకరోజు వీటన్నింటిని ఏం చేయాలి? పొందుకున్నవాడు ఏం చేయాలి? వదిలిపెట్టాల. పొందుకున్నవాడు ఏం చేయాలి? నాది అని కూర్చున్నాడు కదా, నా వస్తువు అని కూర్చున్నాడు కదా, నా భూమి అని కూర్చున్నాడు కదా, నాది, ఇది న్యాయం, ఇది నీతి అని కూర్చున్న అతను ఏం చేయాలి? వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకు తీసుకెళ్ళట్లా? ఎందుకు తీసుకెళ్ళలేకపోయాడు? ఎందుకు తీసుకెళ్ళలేదు అని అంటే తనది కాదు, అది మర్చిపోయాడు మనిషి. అందుకే అక్రమకారుడు అయ్యాడు. తనది అనుకుని ఏం చేశాడు? అక్రమం చేస్తున్నాడు మనిషి. ఎవరిది? ఎవరిదండి ఇది? ఈ భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? ఈ సృష్టి అంతా ఎవరిది చెప్పండి? ఎవరిది? దేవునిది. దేవుడు ఎలా ఇచ్చాడంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చైరు టేబుల్ అంతా తీసుకొని పోవచ్చా? నేను ఏం చేయాలి? మర్యాద చొప్పున ఇక్కడ కూర్చోబెట్టారు అంతే. ఏం చేశారు? మర్యాద చొప్పున కూర్చోబెట్టారు అంతే. కొన్ని మాటలు చెప్తాడని. నాది కాదు ఇది. అవునా కదా? నాది కాదు. వదిలేసి వెళుతున్నప్పుడు అక్కడ లోకపు నీతికి దేవుని నీతి ఇప్పుడు ఏమవుతుంది? వేరుగా బయలుపరుస్తుంది. ఏ విధంగా? ధనవంతుడున్నాడు, అనుభవించాడు తనది అనుకొని. ఎప్పటి వరకు తనది? ఎప్పటి వరకు? ఈ భూమిని విడిచిపెట్టేంత వరకే తనది. అలాంటప్పుడు భూమిని విడిచిపెట్టిన తర్వాత ఎవరిది? ఏ కోర్టులో కేసేస్తావు? అవునా కదా? నాది అనే కదా గొడవ పడుతున్నావు, నాది అనే కదా ఇంతగా నీతి న్యాయముల గురించి అట్లా ఆలోచిస్తున్నావు, పోరాడుతున్నావు. అవునా కదా?
మనకు రామ మందిరం తెలుసు కదా, ఆ రామ మందిరం వచ్చేంత వరకు కూడా, కట్టేంత వరకు కూడా అన్నం కూడా తినడానికి ఒక ఆమె కూర్చుంది. ఓన్లీ జ్యూసే. 38 అనుకుంటా, 38 సంవత్సరాల నుంచి జ్యూసే తాగుతుంది. ఎందుకంటే కట్టబడాలని, న్యాయం నీతి అని. రైట్. నువ్వు ఉంటావా? నేల ఉంటుందా? ఆకాశం ఉంటుందా? ఉండనప్పుడు నాది అనడానికి ఏముంది నీది? అది దేవుని నీతి. ఇప్పుడు చెప్పండి, ఎవరిది? దేవునిది. సరే, ఇదంతా పోతుంది, ఇంతకు పోయేదేంటి? ఏం పోతుంది? వీటన్నిటిని విడిచిపెట్టి ఏం పోతుంది? ఏం వెళ్ళట్లేదా? ఏం వెళుతుంది? ఆత్మ. ఎవరిది? అక్కడ పట్టుకుంటాడు. ఏం చేశాడు? నిన్నేదో కూర్చోబెట్టి నిన్ను పోషించాను, అది నీది కాదు. అవునా కదా? పోషించిన తర్వాత నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తావు అనుకున్నావు? నా గురించి ఆలోచిస్తావు అనుకున్నావు, కానీ ఆలోచించలేదు. నువ్వు ఈ భూమి మీద నీతి న్యాయం అని బ్రతికావు, నాది అని బ్రతికావు. ఎవడైనా లాక్కుంటే నీతి అన్నావు, న్యాయం అన్నావు. రెండింటిని విడిచిపెడుతున్నావు. ఇప్పుడు నీ నీతి ఏది? నీ న్యాయం ఏది? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆత్మ నాది, నాది నాకు ఇచ్చేయి. నేను ఏ విధంగా ఇచ్చానో ఆ విధంగా నాకు ఇవ్వు. ఇది న్యాయమే కదా? ఇది నీతే కదా? అక్కడ పట్టుకుంటాడు. లోక ప్రకారంగా ఈ వస్తువు నాదని గొడవపడ్డావు, నీది వచ్చేసింది. కానీ ఒకరోజు వదిలిపెట్టేటప్పుడు ఎవరిది? నీతి న్యాయం ఏమైపోయింది? లోకపు నీతి న్యాయం ఏమైపోయింది? వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా. దానికోసం మీరు గొడవపడుతుంది. అందులో మీరెవరు? పరిశుద్ధులా? అంతే కదా? ఏమన్నాడు? పరిశుద్ధులు దేనికోసం ప్రాకులాడుతున్నారు? లోకపు నీతి కోసమా? అలాంటప్పుడు వీటన్నిటిని వదిలేయటం. ఎందుకు వదిలేయి అని నేర్పిస్తున్నా అంటే, మొత్తమే వదిలేయాలి. మొత్తమే నువ్వేం చేయాలి? ఒకరోజు వదిలేయాలి. అలాంటప్పుడు చిన్నది వదిలేయలేవా? నువ్వు వదలకపోయినా ఒకరోజు ఏం చేయాలి? దీన్ని మొత్తం వదిలేయాలి. అందుకే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? వేదన స్థలంలోకి వెళ్ళాడు. ఆస్తి ఆయింది అనుకున్నాడు, కానీ ఆయింది కాదు. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు. సుఖించడం మొదలుపెట్టాడు, తినటం త్రాగడం మొదలుపెట్టాడు. మొత్తానికి ఈ లోకానికి ఎందుకు వచ్చానో, ఈ లోకంలో ఈ ఆత్మ ఎవరిచ్చారో, ఎందుకు ఇచ్చారన్న విషయం ఏం చేశాడు? అతను మరిచిపోయాడు. దేవుని నీతికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. ఏమైపోయాడు? పాతాళానికి జారిపోయాడు. కానీ లాజరు ఉన్నాడు. లోకనీతి ప్రకారం అతనికి ఏం జరిగింది? లోక ప్రకారంగా ఏమంటున్నారు? వీడికి అన్నం లేదు, ఎవడి తప్పు అన్నప్పుడు దేవుడు లేడు. అసలు దేవుడు ఇట్లా ఎందుకు జరుగుతుంది? అది లోకపు నీతి. వాడికి ఫుడ్ పెట్టేవాడు లేడు, బాగు చేసేవాడు లేడు, ఇల్లు ఇచ్చేవాడు లేడు, ఏది ఇల్లు దొరకలేదు దానికి. లోకనీతి ప్రకారం దేవుని ఏం చేస్తున్నారు? వీళ్ళంతా నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. కానీ లాజరు లోకపు నీతి జుల్లా. ఈ శరీరం బాగున్నా, కురుపులతో ఉన్నా ఒకరోజు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కానీ నా ఆత్మను మాత్రం తండ్రికి అప్పచెప్పు. అది దేవుని నీతి. ఎవరికి తెలుసు? లాజరుకు తెలుసు. నేనున్న స్థలం ప్రాముఖ్యం కాదు, స్థితి ప్రాముఖ్యం కాదు. ఏ స్థితిలో ఉన్నా ఒకరోజు దేవునికి ఏం చేయాలి? మనం అందరం లెక్క చెప్పాలి. ఎందుకు? ఆస్తి ఎవరిది? దేవునిదే కదా. దేవునికి ఇచ్చేయాలి కదా. దేవుని సొత్తు దేవునికి ఇవ్వాలి అనటం ఏంటి? న్యాయం. నాది అనుకోవడం అన్యాయం, నీతికి విరుద్ధంగా. ఇప్పుడు ఏమనుకున్నాం మనం అంతా? ఈ శరీరం నాది అనుకున్నావు కదా. నేను అనంటే శరీరం అనుకునే బతికావు కదా. నాది అంటే ఈ ఆస్తానే బతికావు కదా ఇదంతా. కానీ దేవుని నీతి ఎప్పుడు అర్థమవుద్ది తెలుసా? ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు అర్థమవుద్ది. ఈ లోకంలో నీతి న్యాయం అక్కడి వరకే. ఎక్కడి వరకు? ఈ ఆత్మ బయటకు అడుగు పెట్టనంత వరకే లోకపు నీతి. సెకండ్ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవుని నీతిలోనికి వెళ్ళిపోతాడు. లోకనీతి ప్రకారం లాజర్కి ఏం జరిగింది? అన్యాయం జరిగినట్టుగా కనబడుతుంది. కానీ ఏ రోజు కూడా దేవుని ఆయన ఏం చేయలేదు? నిందించలేదు. ఎందుకో తెలుసా? ఆ ధనవంతుడైనా ఒకరోజు విడిచిపెట్టాల్సిందే, నేనైనా విడిచిపెట్టాల్సిందే. అది స్థితి. ఆ ధనవంతుడు ఇంట్లో ఉన్న విడిచిపెట్టాల్సిందే,
నేను బయట ఉన్నా విడిచిపెట్టాల్సిందే. ఇది స్థలం కదా. ఆ శరీరానికి ఎన్ని మేకప్లు వేసినా, ఎంత సౌఖ్యంగా చూసుకున్నా, ఒకరోజు మండుటెండలో వర్షంలో ఉన్నా సరే నేనైనా విడిచిపెట్టాల్సిందే, వాళ్ళైనా విడిచిపెట్టాల్సిందే. అయితే దేవుని నీతి, ఆత్మనిచ్చిన దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. అక్కడ జరుగుతుంది. ఏం జరుగుతుంది? అన్యాయం. ఎవరికి అన్యాయం జరిగింది చెప్పండి? అన్యాయస్తుడు అంటే దేవుడిని అంటున్నారు. ఎందుకంటే ఈ లోకంలో అసమానత్వం ఉంది, ఎందుకంటే దేవుడు చూస్తూ ఊరుకున్నాడు అన్నాడు. కానీ ఏ ఒక్కరోజైనా దేవుని న్యాయం, నీతి గురించి ఆలోచించాడు ఎవరైనా? ఎవరు ఆలోచించారు? ఇప్పుడు లాజరు ఆలోచించాడు. ఎందుకో తెలుసా? మీలో బుద్ధిమంతుడు ఒక్కడు లేడన్నాడు కదా. బుద్ధిమంతుడు ఏం చేస్తాడో తెలుసా? సామెతల గ్రంథం 15:24 చూడండి. నిజంగా బుద్ధిమంతుడు ఒక్కడుంటే మీలో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయో మీకు అసలు అని అడుగుతూ ఏమంటున్నాడు చూడండి. 15:24 క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని ఎవరట? బుద్ధిమంతుడు దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని ఆలోచిస్తాడు. దేవుని నీతిని గుర్తిస్తాడు, దేవుని న్యాయాన్ని గుర్తిస్తాడు. అందుకే మేలైనది ఏదో చూద్దారండి, న్యాయం అంటే తెలుసుకున్నారండి. కానీ లోకానికి అర్థమైందా నీతి న్యాయం? నీతి న్యాయం అర్థమైందా? అర్థం కాల. బుద్ధిమంతుడు దేవుని నీతిని ఆలోచిస్తాడు. ఒకరోజు వీటిని అన్నింటిని విడిచిపెడితే దేవుడు లెక్క అడిగితే నేనేం చేయాలి? దేవునికి లెక్క అప్పచెప్పాలంటే నేను ఖచ్చితంగా నా ఆత్మని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. తింటున్నారు, లోక జలప్రలు ఏం చేస్తున్నారు? తింటున్నారు, త్రాగుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నారు. అది కాదు తప్పు. ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏం అన్యాయం చేశారు? ఎవరికి అన్యాయం చేశారు? దేవునికి అన్యాయం చేశారు. ఏ విధంగా అని అంటే, ఇది మనది కాదని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని తెలుసు కూడా నాది అనుకొని ఈ విధంగా బ్రతుకుతున్నాం కదా. ఒకరోజు విడిచిపెడుతున్నప్పుడు దేవుడు లెక్క అడిగితే ఏం చెప్పాలన్న విషయం వాళ్ళకు గుర్తురాల. వాళ్ళ గురించి ఆలోచించుకున్నారు. కానీ లాజరు అలా ఆలోచించుకోలేదు. నేను ఏ విధంగా బ్రతికినా పర్వాలేదు, ఏ విధంగా బ్రతికినా లోకపు నీతి ఉన్నంత వరకే. ఎప్పుడు దేవుని నీతి? ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణం దేవుని నీతి ప్రత్యక్షపడుతుంది. అందుకోసమే ఈ లోకంలోకి వచ్చిన వాడు ఆలోచించకుండా, దేవుని నీతిని, న్యాయాన్ని గుర్తించకుండా ఏమైపోతున్నాడంటే తనకు తానే అన్యాయం చేసుకుంటుంటే అప్పుడు వచ్చాడు. అన్యాయం జరుగుతుంది లోకంలో, అన్యాయం జరుగుతుంది లోకంలో. మనుషులు తమకు తాము ఏం చేసుకుంటున్నారు? అన్యాయం చేసుకుంటున్నారు. అప్పుడు పంపించాడు. ఎవరిని? ఎవరు వచ్చారు? 2000 సంవత్సరాల క్రితం ఈ స్థలానికి, భూమి అనే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. ఎవరొచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చాడు. ఎలా వచ్చాడు? ధనవంతుడి కుటుంబంలో వచ్చాడా? లేదట. లేదు. ఎలా బ్రతికాడు? సుఖ సౌఖ్యాలతో బ్రతికాడా? లేదు. ఎలా గడిపాడు? నిలువ నీడ లేకుండా బ్రతికాడు. అవునా కదా? కానీ ప్రభువుకు ఒకటి తెలుసు. ఏంటి తెలుసు? దేవుని నీతి ఏంటో ఆయనకు తెలుసు, దేవుని న్యాయం ఏంటో తెలుసు. అది ఎరుగకనే మనుషులు ఏమైపోతున్నారు? తమకు తామే అన్యాయం చేసుకుంటున్నారు, అక్రమకారులుగా దేవుని ఎదుట నిలబడుతున్నారు. అందుకోసం ఆయన వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, తనది కాని దానిని తనది అనుకోవడం అన్యాయం అయితే అది పాపం కదా? పాపం కదా? అవునా కదా? అలా కాకుండా నాది అని నిలబడటం ఇంకా నీతిని ఏం చేస్తున్నట్టు? కొట్టేస్తున్నట్టే కదా. అందుకోసమే ఆయన ఎందుకు వచ్చాడు అన్నప్పుడు వాళ్ళకి అర్థం కావట్లా. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడట ఈ లోకానికి? చాలా ఉన్నాయి కదా. అందులో ఈ పాఠానికి సూట్ అయ్యేటట్టు చెప్పండి. ఇప్పుడు ప్రతి మాట, నశించిన దాన్ని వెదక్కి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడు?
ఎందుకు ఆయన మన కోసం ఈ లోకంలో సామాన్యుడిగా బ్రతికాడు, తనను తాను సమాజానికి చూపించుకున్నాడంటే ఈ లోకపు నీతి దేవుని నీతికి వ్యతిరేకంగా ఉంది, అది తెలియజేయడానికి ప్రభు వచ్చాడు. అన్యాయం అయిపోతున్నారు, అక్రమకారులుగా మారిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని నీతి ఎరుగక అందుకోసమే దేవుని నీతి వైపు మళ్లించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి నడవటం మొదలుపెట్టాడు. గ్రామం, పట్టణం, దేశాలు దాటుకొని ఆఖరికి ఒక వ్యక్తి కోసం కూడా ప్రయాణం చేశాడు. అలిసిపోయాడు. అయినా సరే దేవుని నీతిని మరణించేంత వరకు కూడా ఆయన విడిచిపెట్టలేదు. మనం అనుకుంటాం కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎంత హింసించారని మనం మాట్లాడుకుంటాం కదా. ఎంత హింసించినా ఎప్పటి వరకు? లోకప్రీతి ఆలోచించే వరకు, ఎంతవరకు? చనిపోయేంత వరకే. కానీ లోకపు నీతి ఒక్కసారి ఆలోచించి నేను ఇంత చేస్తుంటే మీరు నన్ను ఇలా చేస్తున్నారు అన్నాడు అనుకోండి, అక్కడ ఏమవుతుంది చెప్పండి? దేవుని నీతి పక్కకి వెళ్ళిపోద్ది తన జీవితంలో. ఇది కాదు నేను నెరవేర్చాల్సింది. దేన్ని నెరవేర్చాలి? దేవుని నీతిని నాలో జరిగించాలి. నశించిపోతున్న అనేక ఆత్మలను మరలా ఏం చేయాలి? తండ్రికి నేను మరలా అప్పగించాలి. అక్రమకారులుగా బ్రతుకుతున్న ఆయన పిల్లలను దేవుని నీతి న్యాయములోనికి నేను తీసుకొని వచ్చి అనేకులను మరల తండ్రి యొద్దకు చేర్చాలి. అవసరమైతే ఈ లోకపు నీతి ప్రకారం నేను అన్యాయం అయిపోయినా పర్వాలేదు, నన్ను హింసించినా పర్వాలేదు, కానీ దేవుని న్యాయం జరిగించే ఈ లోకాన్ని విడిచిపెడతాను. దేవుని నీతిని నాలో నెరవేర్చే ఈ లోకాన్ని విడిచిపెడతాను. చూసారా? ఏది లోకపు నీతి, ఏది దేవుని నీతి చెప్పండి. ఇప్పుడు మీలో ఉన్న ఆత్మ ఎవరిది? అవునా కదా? నాది అనుకుని మనం బతికామనుకోండి, ప్రస్తుతానికైతే మనల్ని ఎవడు అడగడు. ఈ సెల్ ఫోన్ నాదే కాబట్టి నన్ను ఎవడు అడగడు. ఒకవేళ అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు నీతికి వ్యతిరేకంగా. కానీ ఆలోచించు, ఏమన్నాడు అక్కడ? మేలైనది ఏదో ఆలోచిద్దాం. చివర మరలా ఒక్కసారి ఆ వచనాన్ని చదివి ముగిస్తాను. ఎక్కడ చదివాం గుర్తుందా? యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథము 34వ అధ్యాయంలో ఆ మాటలు చదువుకొని ముగించుకుందాం. 34వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగ్గుడి. అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు చెవి మాటలను మీరు పరీక్షించారా ఈ మాటల్ని? ఈ మాటలు మీకు ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? ఏమైనా అర్థమైందా మీకు? లేకపోతే మీరు కూడా ఎక్కడెక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? అక్కడ తిరిగి వస్తున్నారా? ఇప్పుడు చూడండి 4వ వచనం. న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకొనుడి. ఇది నీకు అర్థమైతే ఏ విధంగా ఉంటావు, అర్థం కాకుంటే ఏమంటావు అనేది ఇప్పుడు చెప్తాను. అర్థం కానివాడు అంటాడు 5వ వచనం, అర్థమైన వాడు అంటాడు 10వ వచనం. అర్థం కానివాడు ఏమంటున్నాడు చూడండి. నేను నీతిమంతుడను. దేవుడు ఏం చేశాడట? న్యాయం తప్పాడా? సందర్భాలు, పరిస్థితులు చూస్తే లాజరుకు కానీ యోబు గారికి కానీ ఎలా ఉంది? దేవుడు అన్యాయస్తుడు కనబడుతున్నాడు. నేను నీతిమంతున్నే, నేనే తప్పు చేయలేదు, దేవుడే నా పట్ల అన్యాయం చేశాడు. ఇది లోకపు నీతి. కానీ యోబు గారు అలా అన్నారా? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయనది. కనుక దేవుడికి స్తోత్రం అన్నాడు. చూద్దాం. ఆ వచనం చదివిన తర్వాత దేవుని నీతి తెలుసుకున్నవాడు ఏమంటాడో చూద్దాం. 1వ అధ్యాయం 20-21 అనుకుంటా చూడండి. 1వ అధ్యాయము 21-22. నేను దిగంబరుడై వచ్చాను, దిగంబరుడై తిరిగి వెళ్ళదను. ఈ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడు.
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు పాపం చేయలేదు. ఎందుకో తెలుసా? దేవుడు అన్యాయం చేశారని చెప్పలేదు. దేవుడు అన్యాయం చేశారని చెప్పలేదు. లోకపు నీతి ప్రకారం ఏమంటే చెప్పండి, మన దగ్గర ఉన్న ఆస్తి 1,00,000 పోయింది అనుకోండి, ఏం చేస్తాం? దేవుని అన్యాయస్తుని చేస్తాం. మన ఇల్లు పోయింది అనుకోండి, దేవుని ఏం చేస్తాం? అన్యాయస్తుని చేస్తాం. మనకు రోగం వచ్చింది, తగ్గట్లేదు, పక్కనోడు అన్యుడే బాగుపడ్డాడు, ఏం చేస్తాం? అన్యాయస్తుని చేస్తాం కదా. ఎన్ని విషయాలు ఇప్పటికీ అన్యాయస్తుని చేసాం మనం, కానీ అన్యాయం చేయలేదట దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అయితే యోబు గారికి అన్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? లోక ప్రకారంగా అన్యాయమే, కానీ దేవుని నీతి ప్రకారం న్యాయం. ఆయనది, అది నాదే ఉంది, అవునా కదా? ఆయన తీసుకుంటే ఏంటిది? న్యాయమే. మరి దీంట్లో ఆయన అన్యాయం చేశాడని ఎందుకు చెప్పాలి నేను? ఇది ఎవరికి అర్థమైంది? బుద్ధిమంతుడికి అర్థమైంది, అవునా కదా? అందుకోసమే దేవుడు అన్యాయం చేయలేదని చెప్పాడు. అది లోకపు నీతిని అనుసరించిన వాడు ఏమంటాడు? నేను నీతిమంతుడిని, దేవుడే నాకు అన్యాయం చేశారు అంటాడు, న్యాయం తెప్పాడు అంటాడు. కానీ న్యాయవంతుడు ఎవరు? యోబు గారు న్యాయవంతుడు అంటాడు కదా. యథార్థపరుడు ఎవరు? యోబు. భయభక్తులు కలిగిన వాడు ఎవరు? యోబు. ఏ న్యాయం తెలుసు ఆయనకి? దేవుని న్యాయం తెలుసు. ఏ నీతి తెలుసు అతనికి? దేవుని నీతి తెలుసు. అందుకోసం ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థపరుడును, భయభక్తులు కలిగిన వాడై చెడుతనము విసర్జించిన వాడని సర్టిఫికెట్ ఉంది. అందుకోసం ఆయన అనలా, ఏమనలేదు? దేవుడు అన్యాయస్తుడని చెప్పలేదు. ఇది ఎవరికి అర్థమైందో తెలుసా? ఎవరికి అర్థమైందో తెలుసా? దేవుని నీతిని కనుగొన్నవాడు, విచారించి మేలైనది తెలుసుకున్నవాడు అంటాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. 10వ వచనం ఇందాక చూసాం కదా. 10వ వచనం చూడండి ఇప్పుడు. విజ్ఞానము గల మనుషులారా, ఒక్కసారి నా మాట వింటారా? దేవుడు అన్యాయము చేయుట అసంభవం. మీ లోకనీతి అప్లై చేసుకున్నారు గనక మీకు ఎలా కనిపిస్తున్నాడు? దేవుడు అన్యాయస్తుడుగా కనబడుతున్నాడేమో సుమి, కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. నువ్వే పొరపడుతున్నావు. ఏమని తెలుసా? సొత్తు నాది అని నువ్వే పొరపడుతున్నావు. శరీరమే నేనని నువ్వే పొరపడుతున్నావు. ఆత్మ గాల్లో కలిసిపోతున్నది. నువ్వు అన్యాయం చేస్తూ ఎవరిని అన్యాయస్తుడు అంటున్నావు? దేవుణ్ణి అన్యాయస్తుడు అంటున్నావు. లోక నీతిని దేవుని నీతి దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. అన్యాయస్తుడు నువ్వు. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. నీకు అర్థమైతే నీ దేవుని చెప్పి ఇక్కడేగా, యెహోవా నీవే నా భాగం అన్నాడు. ఆత్మ కూడా అయింది. ఎవరిది? దేవునిది అయినప్పుడు అక్కడ జరుగుతుంది దేవునికి అన్యాయం. ఆత్మల దగ్గర జరుగుతుంది, దేవునికి ఏం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగిపోయి వస్తువులన్నీ పాడిపోతే మనం ఏం ఆలోచిస్తాం? నా కొడుకు బ్రతికల్లే జాలి అనుకుంటాం కదా. అలాగే దేవుడు కూడా పోతే పోని ఈ ఆస్తి అంతా పోయినా సరే నా పిల్లలైనా నాకు దక్కుతున్నారా అంటే దేవునికి మాత్రం దక్కట్లా. చివరికి ఎవరికి జరుగుతుంది చెప్పండి అసలు అన్యాయం? దేవునికి జరిగిందండి ఇప్పటివరకు అన్యాయం. ఏ మనిషికి జరగల. తను ఇచ్చినటువంటి ఆస్తిని అనుభవించాడు మనిషి, అక్కడ లెక్క అడగట్లేడు. కానీ ఎక్కడ లెక్క అడుగుతున్నాడు తెలుసా? నీ ఆత్మను ఏం చేశామనే దగ్గర మనిషిని లెక్క అడిగితే అక్కడ మాత్రం మనిషి అక్రమకారుడు అవుతున్నాడు. అంతకుముందు దేవుడు అన్యాయస్తుగా కనబడుతున్నాడేమో. ఒక్కసారి విజ్ఞానము గల మనుషులారా ఆలోచించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఇది ఎవరికి అర్థమైంది చెప్పండి? లాజరుకి అర్థమైంది. తాను ఎలా ఉన్నాడో ఆలోచించుకోవట్లా. లోకపు నీతి మాట్లాడద్ది. ఏంద్రా దేవుడు నమ్ముకున్నావు, ఇదేనా నీ స్థితి? దేవుడు నమ్ముకున్న తర్వాత నష్టాలా, కష్టాలా, ఇబ్బందులా, బాధలా? నాన్న, నీకు లోకపు నీతి అర్థమైంది కానీ దేవుని నీతి అర్థం కాల. నీకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, లాభం వచ్చినా, సంతోషం వచ్చినా, ఒకరోజు విడిచిపెట్టేటప్పుడు ఆత్మ ఎక్కడికి వెళుతుందా అనేది ఆలోచిస్తే ఆ ఆత్మకు నువ్వు లెక్క చెప్పాలి. అక్కడ దేవుని నీతి నీకు బయలుపరచబడుతుంది. అది నాకు అర్థమైంది అని మనం చెప్పగలిగే ఉన్నామని చెప్పండి.
అంత ధైర్యంగా నిలబడేలా ఉన్నాను చెప్పండి. యోబు గారికి ఎన్ని సమస్యలు వచ్చాయో తెలుసు కదా. ఆస్తి పోవటం ఒక ఎత్తు అయితే, వస్తువు పోవడం కన్నా మాటలు ఇంకా ఎక్కువ అతన్ని ఏం చేస్తున్నాయి, ప్రేరేపిస్తున్నాయి. దేవుణ్ణి ఏం చేయడానికి, దూషించడానికి, అన్యాయస్తుని చేయడానికి. స్నేహితులు వచ్చారు, భార్య వచ్చింది, దేవుని అన్యాయస్తులకు చూపించు అని ఫోర్స్ చేస్తున్నారు. వాళ్ళు అన్యాయస్తుని చేశాడా, చేయలేదు. ఎందుకంటే దేవుని నీతి ఏంటో ఆయనకి అర్థమైపోయింది. అర్థం కాకనే మనం ఏం చేస్తున్నామంటే, లోకంలో ఎవడో మాట్లాడతాడు, ఎందుకురా దేవుని నమ్ముకున్న తర్వాత ఆయనే నిజమైన దేవుడు అని నమ్మేసి నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఇన్ని సంవత్సరాలు సాధించిందే ఉందిరా, నేను కూడా ఎంత దర్జాగా సుఖంగా హుందాగా హుండై కారు కొనుక్కున్నావు, నువ్వు ఇంకా అలా నడుస్తున్నావు, ఇంకా పాత బండి మీద తిరుగుతున్నావు, ఇంకా అప్పులు ఉన్నాయి. మనం చెప్పగలగాలి, నువ్వు లోకపు నీతిని ఆలోచిస్తున్నావు, దేవుని నీతిని కాదు. నువ్వు హోండాలో తిరిగినా, హుండాయిలో తిరిగినా, చివరికి కాళ్ళ మీద నువ్వు నడిచినా నీకు మిగిలేది 6 అడుగులే, నాకు మిగిలేది శరీరానికి 6 అడుగులే. కాకపోతే ఒక వ్యత్యాసం ఉంది తెలుసా, ఆత్మకు మాత్రం వేరుంది. శరీరానికి మాత్రం 6 అడుగులే, ఆత్మకుంది డిఫరెన్స్. నువ్వు లోకపు నీతి చూస్తున్నావు కనుక శరీరాన్ని చూస్తున్నావు, నేనేం చూస్తున్నాను, దేవుని నీతిని చూస్తున్నాను కనుక నా ఆత్మను రక్షించుకుంటున్నాన్న సంగతి నీకు అర్థం కావట్లే. ఇది దేవుని నీతి అని వచ్చిన అవకాశాన్ని ఏం చేయలేకపోతున్నాం తెలుసా, పాఠం నేర్పించలేకపోతున్నాం. వాళ్ళు కనపడితే తల దించుకుంటాం మనం. చాలామంది క్రీస్తుని నమ్ముకున్న తర్వాత అప్పులు అయ్యాను, బాధలు వచ్చాను, రోగం వచ్చిందను, పక్కనోడు ఏదో అనుకుంటాడు, మనం ఏం చేస్తున్నాం, కృంగిపోతున్నాం. చాలా సందర్భాల్లో ఇలాంటి వాళ్ళు చాలామంది చూశాను. అందుకోసం చెప్తున్నాను, దేవుని నీతి నీకు అర్థమైతే ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఎంత ధైర్యంగా మనం మాట్లాడగలమో. యోబు గారిని చూస్తే తెలుస్తుంది మీకు. ఉన్న ఆస్తి పోయిన తర్వాత ఎంతగా ఆయన్ని శోధించారో స్నేహితులు, భార్య. అలాగే లాజరు స్థితి చూడండి, అసలు ఎంత దుర్భరంగా ఉన్నా లోకపు నీతిని అప్లై చేసి దేవుని ఒక్క మాట కూడా లేదు. అందుకోసం ఏం చేస్తున్నాడట ఆయన, అబ్రహాము రొమ్మున. ఎందుకు అబ్రహాం రొమ్మున అంటే, అబ్రహాం గురించి సర్టిఫికేట్ తెలుసా, దేవుడిని ఏం చేశాడట, అబ్రహాం నమ్మాడట. అది అతనికి ఏమనించబడింది, నీతి. దేవుని నీతి అబ్రహాం గారికి అర్థమైంది. అదే నీతి ఎవరికైతే అర్థమవుతుందో వారు ఎక్కడున్నారట, నెమ్మది పొందే స్థలంలో అబ్రహాము రొమ్మున నిశ్చింతగా ఉన్నారు. లోకం నీతి అప్లై చేయకండి, ఆలోచించండి. విజ్ఞానము గల మనుషులారా ఆలోచించుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అన్యాయం చేస్తే మనమే చేస్తాం, అక్రమకారులు మనమే. నీతి తప్పింది, దేవుని నీతిని మర్చిపోయింది కూడా మనమే తప్ప దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ప్రార్థన చేసుకుందాం.